రైతులు పండించిన పంటకు ప్రభుత్వం 500 రూపాయలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల జెండాలతో రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట చెప్పి రైతులను మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు సాగునీరు అందించి పంట నష్టం జరగకుండా చూశామని తెలిపారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రైతులకు 500 రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని దివాకర్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీ కాంగ్రెస్ పార్టీ తడాగా చూపెట్టింది రైతులు. ఒకసారి ఎన్నికల తర్వాత ఒక మాట, ఎన్నికల ముందు ఒక మాట, ఓడెక్కినాక ఓడెక్కినాక ఓడమల్లక, ఓడవేడినాక ఓడమల్లక అనే పద్ధతిలో మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వాన మరి రైతులకు అన్ని విధాలు మేలు చేసే కార్యక్రమం, చెర్లు మత్తలు కానీ, చెర్ల రిపేర్ కానీ, పెద్ద పెద్ద ప్రైవేట్లు కట్టలు కానీ, చెర్లన్నీ మే మాసంలో మత్తలు దొరికినంటే అది కేసీఆర్ పాలనలో. కానీ ఈ రోజుకి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏముంది చెప్పండి? చెర్లన్నీ అణిగిపోయాయి, చెర్లలో తుమ్మలు మొలుస్తున్నాయి. ఇక్కడ తాగునీరు కానీ సాగునీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కొనుగోలులో ఆయా జిల్లాల్లో ఇబ్బంది పడుతున్నారు. నెల రోజుల నుంచి కొనడం లేదు. మద్దతు ధర విషయంలో కానీ మరొకటి విషయంలో కానీ పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. దీనికి నిరసనగా గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నేతృత్వంలో ఈరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. మేము మరొకసారి మనం చేస్తున్నాం, రైతులకు ఖచ్చితంగా పండించిన పంట వరి కానీ మరికొన్ని ధాన్యాలకు ఖచ్చితంగా